ప్రతిసారి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒకటే కందరం కట్టుకొని పాపం అమెరికా పోవాల్సిన కేటీ రామారావు అటు క్యాన్సల్ చేసుకొని ఇటు తిరుగుతా ఉన్నాడు. ఎందుకు? ఎవడు గెలిచినా పర్వాలేదు, తీన్మార్ మల్లన్న మాత్రం గెలవద్దట. ఎందుకు మరి ఆయనకు నాకు అర్థం కాదు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు వాళ్ళ తాత ముత్తాత ఆ గోరీలకి లేచి వచ్చినా సీనన్న తమ్ముడు విజయాన్ని ఎవరు ఆపలేరు ఈసారి అని తెలియజేస్తా ఉన్నారు. అయినా మేము ఏం చేయబోతున్నామని చెప్పి ఓట్లు అడగబోతున్నాం సోదరులారా. వాళ్ళకు ఒకటే మాట, వాళ్ళ ఎన్నికల ప్రచారం ఏం సంగతి, తీన్మార్ మల్లన్న మంచోడు కాదు. ఓకే, మంచోడు ఎవడంటే అది మాకు తెలియదు. ప్రతిరోజు కేటీఆర్ చెప్పిండు గతంలో 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచేటోళ్ళమేమో అని చెప్పిండు. 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచేటోళ్ళమేమో అని ఓ ట్వీట్ కూడా చేసిండు. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నా, నీకు యూట్యూబ్ ఛానళ్ళ మీద అంత ప్రేమ ఉంటే పెట్టుకొని చూడను ట్వీట్ పెట్టిండు కూడా మొన్న ఒక 20 22 పెట్టిండు. 22 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ప్రతిరోజు ఒకటే మాట వాళ్ళది. ఏం చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్ అంటే, మల్లన్న నీచుడు, మల్లన్న దుర్మార్గుడు, మల్లన్న మంచోడు కాదు, మల్లన్న ఎట్లరా ఒకటి చెప్పురా అంటే అది మాకు తెలియదా, చెప్పిరా అయిపోయింది బస్. మొన్న తిట్టిండ కేటీ రామారావు వీళ్ళందరినీ 20 మందిని. మీకు ఏం చెప్తే ఏం చేస్తుర్రా? మల్లన్న మీద యాంటీ వీడియోలు తయారు చేయమంటే చేస్తలేరంటే చేస్తున్నాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తా ఉన్నారంట. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లోకి వచ్చి నా ఆస్తులను ప్రభుత్వానికి జప్తు చేస్తా అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను తీన్మార్ మల్లన్న. ఈ నెల 27 దాకా నేను టైం ఇచ్చిన, ఈ నెల 27 దాకా నేను ఛాలెంజ్ చేసిన. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తీన్మార్ మల్లన్న ఒకరిని బెదిరించి అక్రమంగా ఒక అనా పైసా తీసుకుండా చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పిన. ఇప్పటి వరకు ఎవరు పత్తాలేదు. ఎంత నిబద్ధత ఉంటే ఈ మాట చెప్తాం సోదరులారా. ఒక మాట ఆలోచన చేయండి. తీన్మార్ మల్లన్న అడిగితే సోదరులారా, పోయినసారి 100 కోట్లు పెట్టిన పల్లా రాజేశ్వర రెడ్డి ఓదిక్కుంటే కేవలం 2.5-3 లక్షలతోని ఎన్నికలు కొట్లాడి మీ అందరి ప్రేమ పొందిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో ఉన్నాడంటే ఈ ప్రజల దీవెనార్థి కాదా? అల్టిమేట్ గా కేటీ రామారావుకు నేను ఒక సూచన చేస్తాను. రెడ్డి గారు మల్లన్న ఒక్క కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మాత్రమే ఉండడు, ఓటేసిన ప్రతి పట్టభద్రుడికి ప్రతినిధిగా ఉంటాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఇక కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులకు, ఉద్యోగస్తులకు ఏం చేయబోతుంది, ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది అన్న పెద్దలు వివరిస్తారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న. ఎందుకంటే నేను ఆ సబ్జెక్టులో పోను. ఒక అభ్యర్థిగా మీ ఓట్లు అభ్యర్థిస్తూ ఓట్లు వేయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.